హలో, తెలుగువారి ఆత్మీయ భారతి స్టోరీలో హ్యూమన్ స్టాఫ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమన్స్ అసోసియేషన్ సహా మరియు బాబు తెగిన హ్యూమన్స్ అండ్ రాషనల్ ఫేస్బుక్ గ్రూప్ అసోసియేషన్తో తీసుకొస్తాను. నాకు సభ్యులు ఆడియన్స్ ఇప్పుడు మాతో ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్కైప్ ఐడి PRI కాల్ లేదా మెసేజ్ చేయగలరు. ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఎలక్టోరల్ బాండ్. అందరికీ తెలిసిన విషయం, రీసెంట్ గానే సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఒక పెద్ద జడ్జిమెంట్ రావడం జరిగింది. సో అసలు దానికంటే అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అంటే మన అందరికీ తెలిసింది అదొక కరెన్సీ బాండ్ లాగా. దాని తరఫున అంటే ఆ బాండ్ తీసుకొని ఎవరైనా ఏ కంపెనీ అయినా ఎవరైనా కూడా వాళ్ళకి ఇష్టమైన పొలిటికల్ పార్టీకి వాళ్ళు డొనేషన్స్ ఇవ్వచ్చండి. ఇది ఎలక్టోరల్ బాండ్స్. సో ఈ బాండ్స్ అనేది బేసిక్ గా SBI బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇండియా వైజ్ గా ఆ బ్రాంచెస్ అన్నిటిలో వాళ్ళు డిపాజిట్ చేయొచ్చు. ఎవరైతే డోనర్ ఉంటారో డోనర్ డీటెయిల్స్ అయితే బాండ్ మీద ఉండవు, బట్ బ్యాంక్ దగ్గర అయితే ఆ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది 2018 లో మన గవర్నమెంట్ అన్నది January 2, 2018 ఈ నోటిఫికేషన్ ఇచ్చిందన్నమాట ఎలక్టోరల్ బాండ్స్ గురించి. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ March 1 నుండి 15th వరకు 15 days ఈ 15 days లోపల ఎవరైనా ఎలక్టోరల్ బాండ్స్ ని డిపాజిట్ చేయొచ్చు వాళ్ళకి ఇష్టమైన పొలిటికల్ పార్టీస్ కి యాజ్ వే ఆఫ్ డొనేషన్ గా ఇవ్వచ్చు అనమాట. సో 2018 నుండి ఇప్పటిదాకా ఇది జరుగుతుంది. ఇది ఇంట్రొడ్యూస్ చేసిన టైం నుండి ఇప్పటిదాకా చాలా మంది ఇది అన్కాన్స్టిట్యూషనల్, దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు, ఇలా మనకు చాలా కరప్షన్ జరుగుతుంది, పార్టీసే కరప్షన్ చేస్తున్నాయి, వాళ్ళకి ఇష్టం వచ్చినంత అమౌంట్ వితౌట్ ఎనీ మనకి ఎలాంటి సర్వేలెన్స్ లేకుండా ఇంత ఏ పార్టీకి ఎంత వెళ్తుందో ఎవరిస్తున్నారో కూడా తెలియట్లేదు. సో ఇది టోటలీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి దీని మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇది మనకి కేసు అనేది ఫైల్ చేశారండి సుప్రీం కోర్ట్ ఇండియా స్టేటింగ్ దట్ ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్. దానికి సుప్రీం కోర్ట్ రీసెంట్ గానే తీర్పిచ్చింది. ఎవరైతే బ్యాంక్ SBI ఉంది కదా, సో వాళ్ళని దే హ్యావ్ టు డిక్లేర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డోనర్స్ who have donated so far to electoral bonds to the political parties అని చెప్పి లిస్ట్ ని ప్రవేశపెట్టమని చెప్పి సుప్రీం కోర్ట్ మన SBIకి 2 days ఆఫ్ టైం ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత వచ్చిన సర్కమ్స్టాన్సెస్ లో ఒక 2 lists or 1 list బయట కూడా వచ్చిందనమాట. సో దాని గురించి ఈ రోజు టాపిక్ ఉండబోతుంది. సో ఈ టాపిక్ ని మనతో పాటు ఈ రోజు అనలైజ్ చేయడానికి మన రెగ్యులర్ గెస్ట్ అయిన విశ్వనాథ్ జయంతి గారు ఉన్నారు. మనందరికీ తెలిసిందే విశ్వనాథ్ గారు హైదరాబాద్ కి చెందిన మానవాడి. ఆయన హ్యూమన్స్ అనే యూట్యూబ్ షో నిర్వాహకులు, అలాగే బాబుగోని ఎక్స్ అడ్మిన్ గా కూడా పనిచేశారు. అండ్ మనతో పాటు ఈ రోజు ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు, అదే భరద్వాజ్ మణివాళన్ గారు. ఆయన ఒక డైరెక్టర్, అలాగే మానవాది అండ్ మన బాబుగోని గ్రూప్ సభ్యులు చాలా కాలం ఉంది. వెల్కమ్ టు ద షో విశ్వనాథ్ గారు అండ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సబీహ. సో విశ్వనాథ్ గారు, మనం యాక్చువల్లీ టాపిక్ 2 weeks నుంచి చేద్దాం అనుకుంటున్నాము. మనం ప్రతి వీక్ చేద్దాం అనుకున్నప్పటికీ ఇప్పటికీ డైలీ బేసిస్ మీద చాలా లీక్స్ రావడం కావచ్చు, అండ్ డేటా కూడా వేస్తే బయట పెట్టడం కావచ్చు, లిస్ట్ ఆఫ్ డోనర్స్ ది. సో ఇదంతా బయటకు వచ్చాక మీకు ఏమనిపిస్తుంది? ఎలక్టోరల్ బాండ్ ఏదైతే ఉందో దాని మీద సుప్రీం కోర్టు ఎంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది, అది మంచిగా అంటారా? అని అది ఈజ్ ఇట్ బెనిఫిషియల్ ఆర్ ఇట్ ఈస్ అ పొలిటికల్ టాక్టిక్? అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఎలాగో రాబోతున్నాయి కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? సబీహ, అంటే ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడుకునే ముందు మన దేశంలో డెమోక్రసీ ఏంటి పరిస్థితి, దాని సైజ్ ఎంత, ఇది ఎంత ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది ఎంత ప్రాముఖ్యమైనది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. డెమోక్రసీలో మనది లార్జెస్ట్ డెమోక్రసీ ప్రపంచంలోనే. డెమోక్రసీకి ఒకనొక కొలబద్దైనటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో
అది కంపల్సరీ జరగాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని ఒక ప్రామాణికంగా ఒక దేశం డెమోక్రటిక్ గా ఉందా లేదా అనే సిచ్యువేషన్ ని మనం అనలైజ్ చేయాలంటే ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా అనేది అనే ఒక పారామీటర్ ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో మన దేశంలో ఎలక్షన్స్ ఎంత ప్రాముఖ్యమైనది అంటే ప్రపంచవ్యాప్తంగా పోల్చి చూస్తే కూడా మన దేశంలో 969 మిలియన్ పీపుల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఓటుని వినియోగించుకోబోతున్నారు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో ఉండే ఓటర్ల సంఖ్య ఎంత ఉంటుందంటే 969 మిలియన్. ఇది వేరే కంట్రీస్ అన్నిటితో పోలిస్తే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో 168 మిలియన్, తర్వాత ఇండోనేషియాలో 200 మిలియన్, అట్లనే పాకిస్తాన్ లో 128 మిలియన్, అట్లనే రష్యాలో 114 మిలియన్, సౌత్ ఆఫ్రికాలో 27 మిలియన్, మెక్సికోలో 98 మిలియన్. ఇది ఓవరాల్ గా బంగ్లాదేశ్ లో 119 బిలియన్. ఇది ఓవరాల్ గా పోల్చి చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని దేశాల ఓటర్లు లెక్క పెట్టినా సరే ఇండియా యొక్క ఓటర్ల సంఖ్యతో ఏమాత్రం మ్యాచ్ కాదు, దానికన్నా తక్కువే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ 968 మిలియన్ ఓటర్లలో 2019 అంటే అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ లో 67% ఆఫ్ ఓటర్స్ టర్న్ అవుట్ అయ్యి వాళ్ళ ఓటింగ్ ని వినియోగించుకున్నారు 2019 లో మనం పోల్చుకుంటే. అలాగే 28 దేశాల్లో 8 మన కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 స్టేట్స్ లో, తర్వాత 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఈసారి 7 దఫాలుగా ఎలక్షన్ నిర్వహించాలని అనుకుంటున్నారు. అలాగే దాదాపు 1 మిలియన్ పోలింగ్ కేంద్రాలు ఉంటాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు. అట్లానే 15 మిలియన్ ఎలక్షన్ అఫీషియల్స్ దీంట్లో వర్క్ చేస్తారు అని చెప్పేసి ఒక అంచనా ఉంది. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే మన ఇండియన్ డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేవి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సైజును కూడా మనం కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద సైజులో మనది ఉంది వేరే ఏ కంట్రీతో పోల్చినా సరే అనే విషయం మనకి అర్థమవుతా ఉంది. సో ఈ ప్రాసెస్ లో ఇంత పెద్ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని అనుకుంటే ఇది జరుగుతా ఉంది అంటే దీనికి మరి ఖచ్చితంగా ఫండింగ్ అవసరం. ఈ ఫండింగ్ ఎటు గవర్నమెంట్ వైపు నుంచి కొంత ఖర్చు అవుతుంది ఎలక్షన్ నిర్వహించడానికి, అలాగే వీటిలో పార్టిసిపేట్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ కూడా కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఇండివిజువల్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో ఆ కాన్స్టిట్యుయెన్సీస్ లో కంపల్సరీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ చాలా అవసరం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇండిపెండెంట్ గా క్యాండిడేట్స్ గురించిన మాటలు తర్వాత పక్కన పెట్టుకున్నా సరే, అట్లానే ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టే ఫండింగ్ కూడా పక్కన పెట్టినా పొలిటికల్ పార్టీకి ఫండ్ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాంపెయిన్ చేయాలి. తర్వాత చెప్పాం కదా ఇది ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని అనుకుంటే ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి ఎంతైతే డబ్బులు కావాలో అలాగే ఇంత పెద్ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరికీ డబ్బులు అవసరం అవుతాయి, అన్ని పార్టీస్ కి డబ్బులు అవసరం అవుతాయి. సో అంతకు పూర్వం ఏమైందంటే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంతకు పూర్వం ఏంటంటే ఎవరైనా వాటి ఎలక్షన్ వారిని సపోర్ట్ చేసేటటువంటి పార్టీ ఏదైతే ఉందో, కంటెస్ట్ చేసే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఎవరైనా ఫండ్స్ ఇవ్వచ్చు. దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇండివిజువల్ గా 20,000 కన్నా ఎక్కువ ఇస్తే ఇలా ఈ ప్రాసెస్ ఉంటుంది, 20,000 లోపల ఇస్తే ఈ ప్రాసెస్ ఉంటుందని సెపరేట్ గా ప్రాసెస్ ఉండేది. ఇది కంప్లీట్ గా అన్ఆర్గనైజ్డ్ ప్రాసెస్ కింద ఉండింది. ఇప్పుడు దాంట్లో కొంత క్యాష్ లెవెల్లో జరిగేవి, తర్వాత కొంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్స్ వీటిలో జరగడం అనేది జరుగుతూ ఉండేది.
ఒకటి ఇది జరగటం వల్ల ఏమవుతుందంటే జనరల్ గా వచ్చే ఒపీనియన్ ఏంటంటే బ్లాక్ మనీ ఎవరైతే ఉందో వాళ్ళ బ్లాక్ మనీని పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కంటిన్యూగా మనకి చాలా కాలంగా ఉండడంతో దీనికి ఒక సిస్టమ్ తేవాలి అనే ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్, ఎలక్టోరల్ బాండ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇందులో ఏం చేస్తారు అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే పలానా పొలిటికల్ పార్టీకి ఫండ్ ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళు వెళ్ళి SBIలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఒక బాండ్ కొనుక్కుని దాని మీద పార్టీకి సంబంధించినవి ఏమి ఉండవు. ఆ బాండ్ కొనుక్కుని ఆ బాండ్ కి ఇంత వ్యాలిడిటీ ఉంటుంది, ఇన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అని వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వ్యాలిడిటీ లోపల వాళ్ళకి నచ్చినటువంటి పొలిటికల్ పార్టీకి వాళ్ళు ఇవ్వచ్చు. వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే వెళ్ళి అక్కడే డిపాజిట్ చేస్తారు. ఇన్ జనరల్ గా మనకి ఎలక్టోరల్ బాండ్సే కాదు, కిసాన్ బాండ్స్ ఉన్నాయి, అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్ బాండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఎవరైనా ఫిలాంథ్రఫీ చేద్దాం అనుకున్న వాళ్ళు, దేశానికి కొంత హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎవరైనా కొంచెం పారిశ్రామికవేత్తలు కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళు ఆ బాండ్స్ కొనుక్కొని కొంత హెల్ప్ చేసేటటువంటి ఒక గెస్చర్ ని చూపించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చేటప్పటికి దీని విషయంలో ఏం జరిగిందంటే మొదటి నుంచి కూడా ఎలక్టోరల్ బాండ్స్ లో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు అనేటటువంటి, దీన్ని బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా ట్రాన్స్పరెన్సీ అనేది లేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ఫస్ట్ నుండి. దీనికి ఎందుకు అలాంటి ఆరోపణలు ఉన్నాయంటే ఎవరైతే డోనర్, ఎవరైతే మనం ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అన్ని విధాలుగాను. సో మనం జనరల్ గా ఎన్క్రిప్టెడ్ అంటాం కదా మన డిజిటల్ భాషలో, ఆ విధంగా ఇవి ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటాయి. ఎన్క్రిప్టెడ్ అంటాం కదా, ఆ విధంగా ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటాయి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇంతలా ఎన్క్రిప్ట్ లాంటి ప్రాసెస్ తీసుకొస్తే రేపొద్దున్న ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఎవరెవరు ఎంత ఇచ్చారనే లెక్క కావాలి అంటే మాకు అవ్వదు. అందుకని దీని మీద ఒక ఇన్విజిబుల్ అల్ట్రా వైలెట్ రేస్ కింద మాత్రమే కనిపించేటటువంటి, జనరల్ గా మనకి నోట్స్ లో కనబడతాయి, మీకు బ్లూ రేస్ కింద పెట్టిన వెంటనే కొన్ని మెరుస్తూ మనకి కనబడుతుంటాయి. 500 నోట్స్, 600 నోట్స్ లో, 2000 నోట్స్ లో మనం చూస్తే వాటిలో కనబడుతూ ఉంటాయి అనమాట. సో ఆ విధమైనటువంటి సీరియల్ నెంబర్ ఒకటి, యునిక్ నెంబర్ ఒకటి వేస్తే బాగుంటుంది అని స్టేట్ బ్యాంక్ నుండి మాత్రం కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అండ్ ఫెయిర్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఫైనల్ గా ఇంట్రడ్యూస్ చేసే టైంకి ఏమైందంటే రెండు వైపులా కూడా ఇంట్రడ్యూస్ చేశారు, సేమ్ యూనిక్ కోడ్ ఇవ్వటం, ఆ యూనిక్ కోడ్ ద్వారా ఎలక్టోరల్ బాండ్ ప్రాసెస్ జరగడం జరిగింది. సో ఇన్ జనరల్ గా ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఇవి. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో జరిగినటువంటి మొదటి నుంచి దీని యొక్క ఎలక్టోరల్ బాండ్స్ అనే విషయంలో చాలా విధాలైనటువంటి ఆరోపణలు లేదా అనుమానాలు చాలా రకాలైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఇది కంటిన్యూ చేశారు. సో ప్రశాంత్ భూషణ్ అని ఆయన మన సుప్రీంకోర్టు లాయరు, ఆయనతో పాటు కొంతమంది సోషల్ యాక్టివిస్ట్స్ అందరూ కలిసి ఈ ఎలక్టోరల్ బాండ్స్ కాన్స్టిట్యూషనల్ కాదు, దీంట్లో కొంత ఫెయిర్ గా లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో దీని గురించిన కేసు వేయడం జరిగింది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద సుప్రీంకోర్టు దీన్ని తీసుకున్న తర్వాత మొన్న జరిగిన తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కున్న వారి పేర్లు ఎవరు ఏ పార్టీకి వాళ్ళు ఇచ్చారు, ఏ పార్టీకి ఎంత డబ్బులు వచ్చాయి అనేవి ఖచ్చితంగా ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తెలియకుండా గోప్యంగా ఉంటే అది అన్కాన్స్టిట్యూషనల్ అయినటువంటి తీర్పుని చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే పిలిచి మీరు
ఎలా అయినా సరే మీ దగ్గర ఎలక్టోరల్ బాండ్స్ ఎవరైతే కొన్నారో ఆ ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వాళ్ళు ఏ పార్టీకి ఎంత కొన్నారు, అలాగే ఎవరెవరు ఎంతెంత కొన్నారు అనే వివరాలు బయట పెట్టండి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదట్లో కొంత ఇది ప్రాసెస్ చేయడం చాలా కష్టం, మేము రెండు చోట్ల ఈ డేటాను పెట్టడం జరిగింది, రెండింటిని విడివిడిగా తీసుకుని వాటిని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం ఈ రోజు అని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా మిమ్మల్ని మ్యాచ్ చేయమని ఎవరు అడగలేదు, మీరు పబ్లిక్ గా ఓపెన్ చేయండి సో దట్ మ్యాచ్ చేసుకునే ప్రాసెస్ అంతా తర్వాత మెల్లిగా చేయొచ్చు అని చెప్పనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు అంటే ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఈ మధ్య ఎందుకు చర్చ జరుగుతుంది అనేదంటే ఈ కాంటెక్స్ట్. సో మొత్తానికి మొన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ కి ఎవరైతే బాండ్స్ కొన్నారో వాళ్ళ డేటా, ఏ పార్టీకి ఎన్ని బాండ్స్ వచ్చాయో వాళ్ళ డేటా, ఈ రెండు డేటాని తీసుకెళ్లి సుప్రీంకోర్టు మన ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ వీటిని డిస్ప్లే చేయడం కూడా జరిగింది. సో దీని మీద అనుమానాలు రావడానికి కారణం ఏంటి అంటే, ఇన్ జనరల్ మనం ఆలోచించుకున్నట్లయితే ఎవరెవరు ఎంతెంత బాండ్స్ కొన్నారు అనే కాంటెక్స్ట్ కన్నా ఏ పార్టీకి, ఏ పొలిటికల్ పార్టీకి ఎన్ని బాండ్స్ వచ్చినాయి అనే కాంటెక్స్టే ఎక్కువ చర్చ జరుగుతుంది. దాదాపు కొన్నిసార్లు అంటే కొన్ని సంవత్సరాల్లో 90% వరకు కార్పొరేట్ బాండ్స్ అన్ని కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి జరగడం వల్ల ఈ అనుమానం రావడం జరిగింది. సో అఫ్ కోర్స్ మిగిలిన ప్రాంతీయ పార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వాటి సంఖ్యలో వాటికి కూడా అంటే 14% వచ్చే మొత్తం టోటల్ 14 మొత్తం బాండ్స్ లో 14% వచ్చి ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి మమతా బెనర్జీ గారి తృణమూల్ కాంగ్రెస్ కి రావడం కానీ, అట్లానే 12% కాంగ్రెస్ రావడం కానీ జరిగింది. మెజారిటీ 55% వరకు 55-60% వరకు బీజేపీకి రావడం జరిగింది. సో దీని బ్యాక్గ్రౌండ్ లో ఒక లెక్క ప్రకారం బీజేపీకి 12,000 crores రావడం జరిగింది ఓన్లీ బీజేపీకి. టీఎంసీ అంటే సెకండ్ ప్లేస్ లో చూసుకుంటే కూడా 3,214 crores టీఎంసీకి. అంటే ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ గ్యాప్ అయితే 4 times గ్యాప్ ఉంది. గ్యాప్ చూసినా కూడా మొదటి ప్లేస్ లో ఉన్న వాళ్ళకి 55% వస్తే రెండో ప్లేస్ ఉన్న వాళ్ళు 14%లోనే ఉన్నారు. అదొక బిగ్ గ్యాప్. ఇన్ జనరల్ గా ఏమంటారంటే అధికారంలో ఉన్న పార్టీ కదా, అధికారంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న అమిత్ షా గారు కూడా ఈ రకమైనటువంటి వాదనలే ఇచ్చారు. మాకు దాదాపు 350 పైన ఎంపీలు ఉన్నారు. సో ఎంపీలు ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఫండింగ్ మాకు రావడంలో తప్పే ఉంటుంది అని అంటున్నారు. యాక్చువల్ గా ఇన్ జనరల్ మన దేశంలో ఎలక్షన్స్ అంటే పార్టీలు ఓన్లీ పార్లమెంట్ కి కంటెస్ట్ చేయరు. ఆ లెక్కను చూసుకుంటే అంటే అమిత్ షా గారి వాదన కరెక్ట్ కాదు. ఎందుకంటే దాదాపు చాలా స్టేట్స్ లో బీజేపీ అధికారంలో లేదు, మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ లో లేదు నిజంగా చెప్పాలంటే. సో స్టేట్ ఎలక్షన్స్ లో కూడా అదే పార్టీలు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నేషనల్ పార్టీస్ స్టేట్ ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పోర్షన్ చూసేటప్పటికి కొంచెం ఎక్కువ తక్కువ కూడా కావచ్చు. కాకపోతే ఎలక్షన్స్ అనేటప్పటికి ఎలక్టోరల్ బాండ్స్ ఎలక్షన్స్ అనే కాంటెక్స్ట్ తీసుకుంటే కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే ప్రాతిపదికన తీసుకోకూడదు. దాని లోపల దాని కింద జరిగేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, దాని తర్వాత దానికన్నా కింద జెడ్పీ ఎలక్షన్స్, తర్వాత లోకల్ గవర్నెన్స్ జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం కాంటెక్స్ట్ గా తీసుకోవాలనే ఉద్దేశం అయితే ఉంది. బేసిక్ గా మన దేశంలో ఎలక్షన్స్ జరపాలి అంటే కొంత ఫండింగ్ అవసరం. ఈ ఫండింగ్ చాలా కంట్రీస్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ గా వస్తూ ఉంటుంది. మన దేశంలో ఇలా రాలేదు అనేటటువంటి ఒక ఆరోపణల మీద, అనుమానాల మీద ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ ని వ్యతిరేకించడం జరిగింది. ప్రైవసీ అనేది ఖచ్చితంగా ఒక పార్ట్ అయినప్పటికీ కూడా ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో
ఈ ఫండింగ్ ఎవరెవరికి ఇస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడం అనేది ఇండివిజువల్ గా ప్రతి ఓటరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న అనేది ప్రాథమిక హక్కు అనేది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటటువంటి ఈ కాంటెక్స్ట్ లో మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టు దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ గా వర్ణించింది. ఆ విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది యాక్చువల్ గా. సో ఇంకా దీని తర్వాత ఇకపైన ఈ ముందు చర్చలు జరుగుతున్నాయి ఏంటంటే, ఇందులో ఎలక్టోరల్ బాండ్స్ లో ఎందుకు చాలా మంది కొంత అవినీతి జరిగిందని అనుమానాలు అవి చూస్తున్నారంటే, క్విట్ ప్రోగో లాంటి విషయాలు జరిగాయని అనుమానాలు చేస్తున్నారంటే, ఇందులో ఫ్రేమ్ చేసిన రూల్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే ఇది వరకు ఉండే పాత సిస్టమ్ లో వాళ్ళ ఏదైతే కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉందో, ఇన్కమ్ లో 8% లేదా 12%, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నెంబర్, బట్ దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ నెంబర్. ఆ నెంబర్ లో వాళ్ళు ఫండింగ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇందులో ఆ స్పెసిఫిక్ నెంబర్ ని వాళ్ళ లాభాలు, తర్వాత వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన సైజు, వీటిలన్నిటిని పక్కన పెట్టి ఎవరు ఎంతైనా ఇవ్వచ్చు, ఈ లాస్ మేకింగ్ కంపెనీలు కూడా ఫండ్ చేయొచ్చు అనేటటువంటి ఒక క్లాజు ఇండైరెక్ట్ గా ఉండడం వల్ల ఇది ఒక అనుమానాలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ మేకింగ్ కంపెనీ ఖచ్చితంగా డబ్బులు తీసి వాళ్ళ వ్యాపారాన్ని వదిలేసి పొలిటికల్ పార్టీస్ ఫండ్ చేస్తాయని చెప్పి ఎవరు నమ్మరు. సో అక్కడి నుంచి ఫండ్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళకి వేరే ద్వారా ఫండింగ్ రావటం, ఆ ఫండింగ్ ఇక్కడ నుంచి దీనికి పొలిటికల్ పార్టీకి ఇండైరెక్ట్ గా వెళ్ళడం అనేది జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం చూసినట్లయితే 2019-20, 2020-23 ఈ పీరియడ్ లో కనుక చూసినట్లయితే ఇందులో ఎలక్ట్రానిక్ బాండ్స్ ఎక్కువగా కొన్నటువంటి ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, వాళ్ళు మొత్తం ఎన్ని ఫండ్లు కొన్నారంటే, ఈ పార్టీకి ఆ పార్టీకి అనేది ఇంకా తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మనం ఏమనుకుందాం అంటే టోటల్ ఎన్ని ఫండ్స్ కొన్నారు అనే విషయాన్ని మనం అనలైజ్ చేద్దాం. 1368 కోట్లు 1368 క్రోర్స్ ఏవైతే ఫ్యూచర్ అండ్ గేమింగ్ హోటల్ గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్నదో, వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ కి 2019-20, 22-23 ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ కి వాళ్ళు చేసిన లాభం, అంటే వాళ్ళ వ్యాపారాల ద్వారా చేసిన లాభం ఏంటంటే 215 కోట్లు. సో 215 కోట్లలో మనకి జనరల్ గా అయితే ఎంత ఇస్తారు, 215 కోట్లలో ఉదాసీనంగా ఇంత లాభం వచ్చింది కాబట్టి, దేశానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి 15 కోట్లు 10 కోట్లు ఇవ్వడం అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం నమ్మొచ్చు. ఇందులో వీళ్ళు ఇచ్చిన ఫండింగ్ ఎంత అంటే 1368 కోట్లు. మిగిలినవి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే క్వశ్చన్ ఏదైతే దాదాపు వారి ప్రాఫిట్ల కన్నా 638% ఎక్కువ ఫండింగ్ చేయడం అనేది జరిగింది. దీనికి లాజిక్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత రెండవ పెద్ద కంపెనీ, ఫండింగ్ చేసిన పెద్ద కంపెనీ ఏది అంటే 966 కోట్ల రూపాయలతోటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనే సంస్థ చేసింది. వీళ్ళు దాదాపు ఈ పీరియడ్ లో 2019-20, 2022 ఈ పీరియడ్ లో 22-23 ఈ పీరియడ్ లో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 7,509 కోట్లు. సో ఇందులో ఎంత ప్రాఫిట్ చూస్తే అందులో 12% ఆఫ్ ప్రాఫిట్ ని వాళ్ళు దీనికి ఇచ్చారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం, ఈ ప్రాఫిట్ ని వీళ్ళు కరెక్ట్ గా చూపించారా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే దీంట్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇన్ జనరల్ గా ఉండేటటువంటి ఒకటే కాకుండా విశ్వనాథ్ గారు, మీ ఇందాక చెప్పిన మెగా ఇంజనీరింగ్ వాళ్ళది ఏదైతే ఉందో దాని గురించి కూడా మనకి సోషల్ మీడియాలో బయటపడిన విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు 7,000 చేంజ్ వాళ్ళు ప్రాఫిట్ చేస్తే అందులో వీళ్ళు
12% ఇచ్చారు కదా. సో దాని తర్వాత వీళ్ళకి 14,000 crores చేంజ్ హానే టు బోరివలి ట్విన్ టనల్ ప్రాజెక్ట్ కూడా గ్రాంట్ అయిందన్నమాట బేసిక్ గా. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా సర్కిల్ అవుతుంది. దీనికి దానికి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే విషయమే ఇందులో ఉండేటటువంటి ఇది. బట్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ లాస్ మేకింగ్ చేసినా సరే వాళ్ళ కెపాసిటీని మించి వాళ్ళ 10 సంవత్సరాల ప్రాఫిట్ ని ఒకటేసారి ఒక పొలిటికల్ పార్టీకి ఇచ్చింది. అది ఒకవేళ అది జనరల్ గా టోటల్ గా ఉన్న వాటిల్లో దగ్గర మెజారిటీ శాతం బీజేపీ గవర్నమెంట్ కి వెళ్ళింది కాబట్టి దాంట్లో ఫెయిర్ గా మనం యాంటిసిపేట్ చేస్తే ఫెయిర్ పోర్షన్ దానికే వెళ్ళింది అని అనుకుంటే వాళ్ళ మొత్తం కెపాసిటీని మించిన ప్రాఫిట్ కెపాసిటీని మించిన ఫండింగ్ అధికార పార్టీకి చేసేటట్లయితే, మెజారిటీ పోర్షన్ చేసేటట్టయితే వాళ్ళు ఎందుకు చేస్తారు అనే క్వశ్చన్ జనరల్ గా అరైజ్ అవుతుంది. ఈ అరైజ్ అయినప్పుడు దానికన్నా ముందు ఏం జరిగింది, వెనకాల ఏం జరిగింది అనేటటువంటి మ్యాటర్స్ కనుక మనం దాంట్లోకి వెళ్తే, ఈ ఎక్కడైతే కొన్ని ఉంటాయో ఈ ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, April 2, 2022 వీళ్ళ మీద ఈడీ రైడ్ జరిగింది. ఈడీ రైడ్ జరిగిన తర్వాత ఇది April 2వ తారీఖు. April 7వ తారీఖున వీళ్ళు ఎలక్టరల్ బాండ్స్ కొన్నారు. సో రెండింటికి సంబంధం ఉందా అంటే నేనేం చెప్పలేను జనరల్ గా. కానీ మనం వాళ్ళ కెపాసిటీని మించిన డబ్బులు ఇవ్వటం ఒకటి, అలాగే ఈడీ రైడ్ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళు బాండ్స్ కొనడం ఒకటి. ఇవి రెండింటినీ కనుక మిస్సింగ్ డాట్స్ మనం ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు బయటపడతాయనే విషయం అయితే చాలా మందికి అర్థమైంది. సో ఇట్లానే మనకి ఒక కాంట్రాక్ట్ ఇవ్వటం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఈ ప్రాజెక్టు దగ్గరకు వచ్చేటప్పటికి కొంత ఇష్యూస్ జరిగినాయి. దాని తర్వాత వెంటనే వీళ్ళు ఫండింగ్ చేయడం జరిగింది. అట్లానే ఈ ఫండింగ్ చేయగానే మహారాష్ట్రలో మీరు చెప్పినటువంటి మెగా కాంట్రాక్ట్ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక మిస్సింగ్ డాట్స్ కింద మనం అర్థం చేసుకోవాలి. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ పొలిటికల్ గా మనం ఆలోచించినట్లయితే ఈ విధమైనటువంటి విషయాలన్నీ గవర్నమెంట్ కి ఫేవర్ చేయడానికి కానీ 3 విషయాల్లో ఇలా జరిగాయని మనం అనుకోవచ్చు సరిగా. ఒకటి, వాళ్ళు రైట్స్, ఐటీ రైట్స్ కానీ ఈడీ రైట్స్ కానీ ఇట్లాంటి విషయాలు తప్పించుకోవడానికి, అంటే వాళ్ళ పైన జరిగిన విషయాలు కేసులు పాస్ చేయడానికి, లేదు అట్లా కాకుండా కొత్త కాంట్రాక్ట్లు, కొత్త వ్యాపారాలు చేయడానికి, వాళ్ళకి ఫేవర్స్ చేయడానికి. మూడోది ఏంటంటే రూల్స్, ఎవరైతే రూల్స్ ఫ్రేమ్ వర్క్ ఉంటాయి కదా, ఈ రూల్స్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దాంట్లో కాస్త గ్యాప్స్ ఇచ్చి అమెండ్మెంట్స్ చేయడానికి. ఈ 3 ఇష్యూస్ లో ఫండ్ అటు ఇటు చేతులు మారింది అనే విషయం అర్థమవుతుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మనం ఇప్పుడు పరపాషతో మాట్లాడదాము. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, ఇలా చూసుకుంటూ పోతే కూడా ఇట్స్ నాట్ అ జోక్ అండి. 12,000 crores అది ఇప్పటికీ మనకి తెలిసినదే. తెలియదు ఎంత ఉందో మనకి ఇంకా తెలియదు. సో 12,000 crores అంటే ఇది నాకు తెలిసి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి చాలా బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పి అంటున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి భరద్వాజ్ గారు? మనం అంటే దీనికన్నా ముందు 2G స్కామ్, 3G స్కామ్, రఫీల్ డీల్స్ జరిగాయి కావచ్చు, లేకపోతే చాలా స్కామ్లు జరిగాయి. సో అసలు దాని ముందు ఇలా అంటే దీన్ని స్కామ్ లా చూడొచ్చు, అసలు ప్రజలకి ఇది స్కామ్ లా కనిపిస్తుందా లేదా? మీ ఒపీనియన్ చెప్పండి. నమస్తే సబిహా గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? నమస్తే అండి, ప్లీజ్ క్యారీ ఆన్. సో మొట్టమొదటిగా దీన్ని మనం ఒక స్కామ్ అని పిలవచ్చా అనే ప్రశ్నకి పర్సనల్ గా నాకు ఎటువంటి అనుమానం లేదండి. ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ ఫేసి ఒక చాలా క్లియర్ స్కామ్ గా కనిపిస్తోంది.
అండ్ మీరు అన్నట్టుగా మనం గతంలో భారతదేశంలో చూసిన స్కామ్స్ తో పోల్చుకుంటే ఈ నెంబర్ ఒక రకంగా కంపారిటివ్లీ తక్కువగా మనకు కనిపించవచ్చు. ఏముందో 12,000 కోట్లే కదా, అప్పట్లో మనం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అని స్కామ్లను మాట్లాడుకునే వాళ్ళం అని ఎవరికైనా అనిపించవచ్చు. ఈ స్కామ్ తో మనం ముఖ్యంగా గమనించాల్సిన అండ్ భయపడాల్సిన విషయం ఏంటంటే, ఇంత ఓపెన్ గా ఎటువంటి భయం లేకుండా ఒక చట్టం ద్వారా ఒక రకంగా ఇది ఒక చట్టరీత్యా జరిగిన ఒక ఓపెన్ స్కామ్. అండ్ ఇది బయటికి రావడాన్ని, ఇది ఇలా మనందరం డిస్కస్ చేసుకోవడానికి ఎందుకు ఇంత అవసరం అంటే, మీడియా కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ పూర్తిగా ఇండియాలో క్రష్ అయిపోయి పవర్ లో ఉన్న గవర్నమెంట్ కి ఒక గోధి మీడియాగా లేకపోతే ఆర్గనైజేషన్స్, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పూర్తిగా వాళ్ళ పనిని వాళ్ళు మర్చిపోయి సెబీ దగ్గర నుంచి ఈడీ దగ్గర నుంచి సిబిఐ దాకా పనిచేస్తున్న టైంలో ఇండిపెండెంట్ మీడియా కొంతమంది వ్యక్తులు కలిసి బయటికి తీసుకొచ్చి 6 సంవత్సరాల పాటు పోరాడి ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా ఫైనల్ గా దీన్ని బయటికి తీసుకెళ్ళగలిగారు. సో డెమోక్రసీని, ట్రాన్స్పరెన్సీని అప్రిషియేట్ చేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా స్వాగతించి, పూర్తిగా డిస్కస్ చేసి జనాల్లోకి ఇంకా తీసుకువెళ్లాల్సిన ఒక అద్భుతమైన ఒక హిస్టారికల్ మూమెంట్ ఇది. సో ఆ విషయాన్ని తప్పకుండా మన ప్రేక్షకులతో ముందు నేను పంచుకోదలుచుకున్నాను. అండ్ ఎందుకు అది కూడా మనం ఎందుకు ఎంత కాన్స్టెంట్ గా డిస్కస్ చేసి జనాలందరిలోకి తీసుకెళ్లాలని అంటున్నానంటే, మీరు ఎస్పెషల్లీ నేషనల్ మీడియా కనుక అబ్జర్వ్ చేస్తే గత 4 రోజులుగా ఏ విషయాలు దొరికితే ఆ విషయాలు వాడి ఎలక్టోరల్ బాండ్స్ అనే డిస్కషన్ తప్ప ఇంకా దేని గురించి అన్నా సరే డిస్కస్ చేయడానికి ప్రభుత్వానికి సహకరిస్తూ నేషనల్ మీడియా అదే పనిగా మిగతా టాపిక్స్ అన్నిటి గురించి మాట్లాడుతోంది. ఎలక్టోరల్ బాండ్స్ బయటకు వచ్చిన రోజున మీరు అబ్జర్వ్ చేస్తే అది వచ్చిన కొద్ది గంటల్లోనే, ఒక 2-3 గంటల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు 2 రూపాయలు తగ్గించింది. సో 16,000 కోట్ల ఈ స్కామ్, అండ్ నేను నిర్మమాటంగా స్కామ్ అని పిలవదలుచుకున్నాను దీన్ని, దాన్ని బయటికి తీసుకొచ్చిన రోజున జనాలకు ఒక 2 రూపాయలు చేతికి ఇచ్చి మీరు దాని గురించి మాట్లాడుకోండి. మీడియా అంతా కూడా అదే రోజు అగ్ని-5 మిసైల్ సక్సెస్ఫుల్ గా టెస్ట్ జరిగింది కాబట్టి ఇండియా గురించి మాట్లాడుకోండి. సో ఒక కాన్స్టెంట్ డైవర్షనరీ టాక్టిక్ ఏదైతే గవర్నమెంట్ కానీ మీడియా కానీ ఇలా రన్ చేస్తూ ఉందో దీన్ని బ్రేక్ చేయడానికి ప్రజలే దీని గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇంకొక డిఫరెంట్ టైంలో కొన్ని దశాబ్దాల క్రితం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ బయటకు వస్తే జనాలందరూ రోడ్ల మీద ఉండేవాళ్ళు అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ రియాక్ట్ అయ్యేవి. బట్ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సో ప్రజలే దీన్ని తీసుకుని వెళ్ళాలి. అండ్ అసలు ఇది బయటికి ఎలా వచ్చింది అని మనం అబ్జర్వ్ చేస్తే, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఇది మనకు అందరికీ ఎలక్షన్స్ టైంలో చాలా బాగా ఫెమిలియర్ గా ఉండే ఒక ప్రాసెస్. ఏంటి అంటే, కంటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ ఆస్తులు ఎంత, ఇవన్నీ మనకి టీవీల్లోను వెబ్సైట్లలోను ఇవన్నీ బయటకు వస్తాయి. సో చాలా మందికి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ తెలియని వాళ్ళ కోసం ఇలా కంటెస్ట్ చేస్తున్న వాళ్ళ క్రిమినల్ అండ్ ఎకనామిక్ హిస్టరీ జనాలకి తెలియాలి అని ఫైట్ చేసిన గత 3 దశాబ్దాలుగా ఇలా ట్రాన్స్పరెన్సీ ఇన్ పాలిటిక్స్ గురించి ఫైట్ చేస్తున్న ఒక అద్భుతమైన ఎన్జిఓ. సో ఇట్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అండ్ సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు దీన్ని 2018లో సుప్రీంకోర్టు దగ్గర తీసుకువెళ్లారు. సో ఆ కేసు సుప్రీంకోర్టులోకి వచ్చి ఈ డిస్కషన్ అంతా జరుగుతున్న టైంకి ఆల్మోస్ట్ 2019 ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఇమీడియట్ గా దీని గురించి ఒక డెసిషన్ తీసుకోలేము. సో ఎస్బీఐని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పటి నుంచి సేఫ్ గార్డ్ చేసి ఉంచండి మీ దగ్గర. దీని గురించి కన్క్లూజన్ వచ్చినప్పుడు, వర్డిక్ట్ వచ్చినప్పుడు దాని కన్క్లూజన్ చూద్దాం అన్నట్టుగా హోల్డ్ చేశారు. సో ఇందులో కూడా మనం కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని మనం గుర్తెచ్చుకోవాలి. సో రిటైర్డ్ కామెడర్, నేవీలో పనిచేసిన కామెడర్ లోకేష్ బత్రా అనే ఆయన ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన దగ్గర నుంచి 2017-18 నుంచి కూడా కాన్స్టెంట్ గా ఆర్టీఐ కింద ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. వీటి ట్రాన్స్పరెన్సీ గురించి, ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, దీంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అనేది వేస్తూ ఉన్నారు. సో ఏడీఆర్ కానీ ప్రశాంత్ భూషణ్ గారు కానీ వాదించిన కేసులో ఈ గత 6 ఏళ్లలో కామెడర్ లోకేష్ బత్రా గారు ఒక ఇండివిజువల్, ఒక ఇండిపెండెంట్, ఆయనకి పాలిటిక్స్ తో ఎటువంటి సంబంధం లేదు, ఒక స్వచ్ఛమైన దేశభక్తుడు, ఒక సోల్జర్, ఆయన
ఏదైతే ఆర్టీఐ వేశారో, ఆర్టీఐకి ఉన్న పవర్ ని వాడుకుని ప్రజల్లో ఒకళ్ళు ఇండివిజువల్ ఎలా అయితే ఫైట్ చేశారో, అది కూడా మనం అందరినీ కూడా ఇన్స్పైర్ చేయాల్సిన ఒక ఇన్సిడెంట్. అండ్ విశ్వనాథ్ జయంతి గారు ఇంతకుముందు చెప్తూ ఉన్నట్టు, ఈ బాండ్స్ మీద, ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఏదైతే అల్ట్రా వైలెట్ లైట్ తో మాత్రమే చూడగలిగిన ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఏదైతే ఉందో, దీని గురించి చాలా రోజుల పాటు అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇనిషియల్ గా ఈ లా తీసుకొచ్చినప్పుడు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే డొనేషన్స్ చేస్తున్నారో వాళ్ళ వివరాలు బయటికి తెలియవు అని ఫస్ట్ కన్విన్స్ చేశారు. అఫ్ కోర్స్ విశ్వనాథ్ జయంతి గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దాంట్లో కూడా కొన్ని గ్యాప్స్ అండ్ లూప్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావడానికి ఒక ముఖ్య పాత్ర వహించిన ఒక జర్నలిస్ట్ పూజా అగర్వాల్ గారు. సో ఆవిడ ద వైర్ అనే న్యూస్ పత్రికకి పనిచేస్తున్నప్పుడు 2018లో ఆమె స్వతహాగా బ్యాంకుకి వెళ్ళి, ఎస్బీఐకి వెళ్ళి ఒక ఎలక్టోరల్ బాండ్ కొని దాన్ని అసలు దీన్ని ఎలా, దీంట్లో డీటెయిల్స్ ఏంటి అని చెక్ చేస్తూ ఉన్నప్పుడు దీని మీద కరెన్సీ నోట్ మీద ఉన్నట్టే ఒక ఇన్విజిబుల్ కోడ్ ఏదైతే ఉంది, ఒక యూనిక్ కోడ్ ఉంది అనేది ఆమె డిస్కవర్ చేసి పూజా అగర్వాల్ గారు, ద వైర్ అండ్ ద రిపోర్టర్స్ కలెక్టివ్ అనే ఒక న్యూస్ ఆర్గనైజేషన్, వీళ్ళందరూ కూడా వీటిని బయటికి తీసుకొచ్చారు. సో వీటి వల్ల ఇలా కాన్స్టెంట్ గా బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ వల్ల ఆల్రెడీ 2019లోనే సుప్రీంకోర్టు ఇప్పటి నుండి మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర సేఫ్ గా ఉంచండి అని చెప్పారు. కాబట్టి 2014లో 5-6 ఏళ్ల తర్వాత మనకి జడ్జిమెంట్ వచ్చేటప్పటికి ఎస్బీఐని సుప్రీంకోర్టు స్పష్టంగా వర్డిక్ట్ ఇచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ 19 ప్రకారం ఏదైతే ఎలా అయితే క్రిమినల్ రికార్డ్స్ కానీ ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ కానీ తెలియాలో, పార్టీలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి కూడా జనాలకు తెలియాలి. ఓట్లు వేసే వాళ్ళకి నేను ఓటు వేయబోతున్న పార్టీకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఆ పార్టీని ఎవరు పోషిస్తున్నారు, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే గ్యాంబ్లింగ్ కింగ్స్, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్. అగైన్ ప్రస్తుతానికి ఇవన్నీ స్పెక్యులేషన్ అయినా కూడా అది ఏ రకంగా జరిగింది, అది ఎక్స్టార్షనా, కరప్షనా, క్విడ్ ప్రోక్వా, ఇది ప్రస్తుతానికి స్పెక్యులేషన్ అయినా కూడా నెక్స్ట్ 3-4 days లో దీని గురించి మనకు ఇంకా క్లారిటీ రాబోతుంది. అది ఎందుకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటి గురించి కూడా ట్రాన్స్పరెన్సీ అవసరం, ఇది బయటికి రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది. బట్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా జనాలు బయటకు వస్తుంది అనుకున్న తర్వాత కూడా 20 రోజుల తర్వాత సింపుల్ గా రిలీజ్ చేయాల్సిన డెడ్ లైన్ ఏదైతే ఉందో, March 6th ఏదైతే డెడ్ లైన్ ఇచ్చిందో ఎస్బీఐకి సుప్రీంకోర్టు, దానికి ఒక 2 రోజుల ముందు ఎస్బీఐ సింపుల్ గా కోర్టు దగ్గరికి వెళ్ళి మేము ఇది ఇప్పుడే ఇవ్వలేము, ఇవి 2 సపరేట్ సైలోస్ లో, 2 సపరేట్ ప్లేసెస్ లో మేము వీటిని లిస్ట్ గా పెట్టాము. దానికి కూడా కారణం ఏంటి అంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఒకే చోట పెడితే బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరన్నా తెలుసుకుని ఈ డీటెయిల్స్ ని రాజకీయ పార్టీలకి వాళ్ళకి ఇస్తే ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ మీద ఒక హెరాస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు గుర్తుంటే ఒరిజినల్ గా బిల్ తీసుకొచ్చినప్పుడు, ఈ 2017లో ఏదైతే ఫైనాన్స్ బిల్ తీసుకొచ్చారో అప్పుడు చెప్పిన రీజన్స్ లో కూడా ఇది ఒకటి. సో ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి హెరాస్మెంట్ ఉండకూడదు. సో అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ కంటే కూడా వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. రెండోది, ఇది ఓన్లీ వైట్ మనీతో మాత్రమే కొనదగింది. ఈ 2 కారణాలు చాలా ముఖ్యంగా చెప్పి జనాలు కన్విన్స్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చారు. అప్పటి నుంచే ప్రొటెస్ట్ ఉన్నాయి, అప్పటి నుంచే పొలిటికల్ పార్టీస్ క్వశ్చన్ చేసినా కూడా బలవంతంగా వీటిని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ డెసిషన్ వచ్చిన తర్వాత ఎస్బీఐ అప్పటికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి విల్లింగ్ గా లేదు. 2 రోజుల్లో రిలీజ్ చేయాలన్నప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళి మేము రిలీజ్ చేయలేము, సపరేట్ సైలోస్ లో ఉన్నాయి, మాకు కనీసం ఒక 3.5 నెలలు కావాలి, June 10th. సో ఇది ఒక చాలా హాస్యాస్పదమైన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఆ రోజున మీకు గుర్తుంటే. ఎందుకంటే మాకు కావాల్సిన వారం కాదు, 2 వారాలు కాదు, 3.5 నెలలు కావాలి. అది కూడా ఎందుకు, స్పెసిఫిక్ గా ఎలక్షన్స్ అయ్యే టైంకి. ఇప్పుడైతే మనకి ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి June 4th కి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, June 10th కి రిలీజ్ చేద్దాం అన్నట్టుగా చెప్పారు. బట్ మనం ఖచ్చితంగా మన సుప్రీంకోర్టుని, ప్రస్తుత చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారిని అండ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ని మన ఈ విషయానికి ఎంతగానో మనం వీ హ్యావ్ అప్రిషియేట్ దమ్. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న క్లైమేట్ లో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ని, ట్రాన్స్పరెన్సీని వాళ్ళు పూర్తి సుప్రమసీ ఇచ్చి మేము ఒప్పుకోము అని చాలా క్లియర్ గా చెప్పి March 11th మీకు 1 రోజు టైం ఇస్తున్నాము, మీరు రిలీజ్ చేయండి.
ఎండ్ ఆఫ్ బిజినెస్ డేస్ బై ద 12th of March మీరు రిలీజ్ చేయండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కోర్టులో డిస్కషన్స్ జరిగి హరీష్ సాల్వే లాంటి ఒక ప్రఖ్యాత న్యాయవాది ఎస్బీఐ తరపున వాదించి ఎంత కన్విన్స్ చేద్దామని ట్రై చేసినా కూడా ఎన్ని అగైన్ బేసిస్ లేకపోయినా సరే మాక్సిమం ట్రై చేశారు. అసలు కోర్టు అడగనే ఒక పాయింట్ మీద వాళ్ళు ఇది మేము ఇవ్వలేము అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కోర్టు వాళ్ళని ఎవరెవరు కొన్నారు, ఎంత అమౌంట్స్ కొన్నారు, ఏ పార్టీస్ ఎంత అమౌంట్స్ ఏమంటారు ఎన్కాష్ చేసుకున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అడిగారు. కానీ సిబిఐ రిలీజ్ చేయాల్సిన రోజుల ముందు వెళ్ళి చాలా హాస్యాస్పదంగా వీటిని కలపడానికి మాకు 3 నెలలు పడుతుంది, సో మేము ఇవ్వలేము అని చెప్పి ఒక ఆల్మోస్ట్ మనకి ఒక చిన్నప్పుడు మనం కథలు వింటాం చూసారా, ఆ విధంగా ఒక చాలా సిల్లీ రీజన్ చెప్పి దాంట్లోంచి తప్పించుకోవాలని 3 నెలలు టైం తీసుకోవడానికి ట్రై చేశారు. బట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అండ్ ఇది వెంటనే 12th కి ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. 15th March ఎలక్షన్ కమిషన్ కి ఏదైతే చేతికొచ్చి ఉండాలో వాళ్ళు ఒక రోజు ముందే దీన్ని రిలీజ్ చేశారు. అయినా సరే దీంట్లో మళ్ళీ ఒక తిరకాసు ఉంది. ఏవైతే ఈ యూనిక్ నెంబర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ఆల్ఫా న్యూమరిక్ కోడ్, ఆ ఇన్విజిబుల్ కోడ్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్స్ మీద, దీన్ని ఈ లిస్ట్ లో రిలీజ్ చేయలేదు. అండ్ వితౌట్ ఎ డౌట్ ఇది ఇంటెన్షనల్ గానే దాన్ని విత్హోల్డ్ చేస్తున్నారు అని మనం అనుమానించాలి. ఎందుకు అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ని రెండు సపరేట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, 300-400 పేజీల డాక్యుమెంట్స్, దాంట్లో డేట్, ఎవరు కొన్నారు, ఎంత అమౌంట్, ఇంకొక డాక్యుమెంట్ లో ఏ పార్టీ, ఏ డేట్, ఎంత. సో ఇప్పటికే లాస్ట్ 3-4 రోజుల్లో చాలా మంది డేటా అనలిస్టులు, చాలా మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఈ డేట్స్ ఆధారంగా ఎంతో కొంత ఈ కోరిలేషన్ ని ఈ రెండు డాక్యుమెంట్స్ మధ్య కలపడానికి ట్రై చేస్తున్నారు. ఇందాక విశ్వనాథ్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, పలానా రోజున వీళ్ళు బాండ్స్ కొన్నారు, పలానా రోజున వాళ్ళకి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చినట్టు ఒక న్యూస్ ఆర్టికల్ ఉంటుంది, పలానా రోజున ఒక ఈడీ రైడ్ జరుగుతుంది, అది జరిగిన ఒక వారం 2 వారాలకి ఆ పర్టికులర్ కంపెనీ ఇన్ని కోట్లకి వర్త్ ఎలక్టోరల్ బాండ్స్ ఎస్బీఐ దగ్గర నుంచి కొన్నట్టు రికార్డ్ ఉంటుంది. సో ఇలా ఈ బేసిస్ మీద ప్రస్తుతానికి ఇదంతా స్పెక్యులేషన్ అయినప్పటికీ పబ్లిక్ రికార్డ్స్ ని బేస్ చేసుకుని ఆ డేటాని మనం కోరిలేట్ చేసుకుంటే ఎంతో కొంత ఏం జరుగుతుందని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న స్కోప్ దొరుకుతుంది. దానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ వితౌట్ దిస్ యునిక్ నెంబర్ కాంక్రీట్ గా ఇది ఇలా జరిగింది అని మనం లీగల్ గా కానీ బియాండ్ ఎనీ డౌట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం చేయడానికే ఆ ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేశారు. బట్ దాని గురించి కూడా సుప్రీంకోర్టు మళ్ళీ ఏడీఆర్ అండ్ ప్రశాంత్ భూషణ్ మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని గురించి సబ్మిట్ చేసినప్పుడు దాన్ని మీరు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 18th March కి రిలీజ్ చేయమని చెప్పి, రేపటికి రిలీజ్ చేయమని చెప్పి, మండేకి రిలీజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించారు. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ రేపు కనుక అది రిలీజ్ అయితే నెక్స్ట్ 3-4 రోజుల్లో మనం ఏదైతే మనం ఇప్పుడు స్పెక్యులేట్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కి చాలా కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా మనకి రాబోతుంది. సో అండ్ దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ టైం ఇన్ అవర్ పొలిటికల్ హిస్టరీ. మన దేశపు రాజకీయ చరిత్రలో మనం ఒక అద్భుతమైన టైంలో మనం స్పెండ్ చేస్తూ ఉన్నాం. సో ఎస్, ఆ రకంగా ఈ స్కామ్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తోంది అని ప్రస్తుతం పవర్ లో ఉన్న పార్టీల ఎదుగుదలకి అనుమానించక్కర్లేదు. థ్యాంక్ యూ ఉపరాజ్ గారు. చాలా క్లియర్ గా అసలు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయో, దేని గురించి జరిగాయో అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నా ఆడియన్స్ కి. సో ఇక్కడ మీరు కూడా చూసే ఉంటారు, లైక్ ఇందాక విశ్వనాథ్ గారు చెప్పినట్టు ఏ పార్టీకి ఎప్పుడైతే ఎలాంటి క్విక్ ప్రోకోస్ అయ్యాయో, లైక్ సార్ మనకి ఇలాంటి టెండర్స్ వచ్చాయి, అదే టైంలో ఎలక్టోరల్ బాండ్స్ అయితే ఏం జరిగిందో, ఇవన్నీ మీరు చూస్తే ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కానీ ఎందుకు మనకి ఓన్లీ 1 పార్టీకి మాత్రమే ఎక్కువ బాండ్స్ వచ్చాయో, ఎక్కువ అమౌంట్ వచ్చింది అని భావిస్తున్నారు? ఫస్ట్లీ అమిత్ షా ఏదైతే క్లెయిమ్ చేసినట్టు మా దగ్గర ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ ఫండ్స్ వచ్చాయి అనేది అది చాలా అసలు అర్థం లేని ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇస్తున్నవి కాదు, ఇవి డైరెక్ట్ గా పొలిటికల్ పార్టీస్ కి ఇస్తున్నవి. సో ఇప్పుడు పలానా నా నియోజకవర్గపు
ఎంపీ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి ఇస్తున్నాను అనేది జనరల్ గా జరగదు. ఎప్పుడైనా సరే పొలిటికల్ పార్టీస్ కి ఇవి వెళ్తూ ఉంటాయి. అండ్ మీరు ఈ డేటాని కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే, ఈ డేటాను కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ శాతం ప్రస్తుతం స్టేట్ సెంటర్ లోను వివిధ రాష్ట్రాల్లోనూ పవర్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ కి వెళ్ళాయి. సో మొదటిగా బీజేపీకి 55%, 55% మొత్తం ఫండ్స్ లో అమౌంట్ బీజేపీకి మాత్రమే వెళ్ళింది. ఆ తర్వాత స్థానంలో ఇంట్రెస్టింగ్లీ కాంగ్రెస్ లేదు, టీఎంసీ ఉంది విత్ చాలా చిన్న మార్జిన్ తో. అండ్ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే వెస్ట్ బెంగాల్ లో కరెంట్లీ పవర్ లో ఉన్న పార్టీ, మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో. అండ్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో పవర్ లో ఉంది. ఆ తర్వాత డిఎంకే, ఇంట్రెస్టింగ్లీ తెలంగాణ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి తెలంగాణలో మొన్నటి దాకా పవర్ లో ఉన్న పార్టీ. సో చాలా క్లియర్ గా ఎట్ దిస్ టైమ్, ఎట్ ది ప్రైమరీ ఫేజ్ ఆఫ్ ఇట్, పవర్ లో ఉన్న వాళ్ళని ఏదర్ ఎపీజ్ చేయడానికి మాకు ఫలానా ఒకటి కావాలి కాబట్టి వాళ్ళకి అందులో ఒక చిన్న భాగం ఒక సమర్పించుకోవడం అనే రకంగా, సో కరప్షన్ లో ఒక భాగంగా, ఒక క్విడ్ ప్రోలో భాగంగా ఈ ఫండ్స్ ని ఇస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఎవరైతే కొంతమంది పబ్లిక్ డేటాని, ఈ న్యూస్ ఆర్టికల్స్ వీటిని బయటికి తీసుకొచ్చి బయటికి వెలికి తీస్తున్న విషయం ఏంటి అంటే, ఎవరి మీద అయితే ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లు రైడ్ చేశాయో నెక్స్ట్ 1 week లోను 1 month లోను వాళ్ళు ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ లో, అగైన్ కంపెనీల పేర్లు స్పెసిఫిక్ గా తీయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ ప్రస్తుతానికి ఇది ఇంకా స్పెక్యులేషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ 3-4 రోజులు బయటకు రాకముందు స్పెసిఫిక్ గా ఈ కంపెనీ అని చెప్పకపోయినా ఒక గేమింగ్ కంపెనీ ఆ లిస్ట్ లో మీరు చూసుకుంటే ఒకే సింగిల్ డే లో 100 కోట్ల వర్త్ ఎలక్టోరల్ బాండ్స్, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ లో అయితే 100 కోట్ల వర్త్ ఎలక్టోరల్ బాండ్స్ కొని వాళ్ళు ఇచ్చారు. అండ్ మీరు అదే డేట్ కి ఒక వారం 2 వారాల ముందుకు వెళ్తే ఈడీ ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తుల్ని అటాచ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసింది. సో ఈ గ్యాప్స్ ని, ఈ డాట్స్ ని మనం ఏదైతే కలిపితే మనకు ఖచ్చితంగా ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఎయిదర్ ఒక రకమైన ఒక బెదిరింపు, ఒక ఎక్స్ట్రాక్షన్ ఏదైతే జరుగుతూ ఉంటుందో అలాంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. రెండోది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కోసం కన్స్ట్రక్షన్ కంపెనీలు డ్యామ్స్ కానీ టన్నల్స్ కానీ ఇవన్నీ కట్టే ఒక కంపెనీ, వీటికి ఈ కాంట్రాక్ట్స్ వచ్చే కొన్ని రోజులకి ముందు తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న మనకి ఇది కనిపిస్తుంది. అగైన్ ఇంకొక విషయం మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ బాండ్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఎస్బీఐలోకి వెళ్ళి మనం ఒక డీడీ తీసుకున్నట్టుగా కొనడం కుదరదు. సో సంవత్సరంలో 4 సార్లు వీటికి విండో ఓపెన్ చేస్తారు స్పెసిఫిక్ డేట్స్ లో. అది ఒక 10 day విండో మాత్రమే ఓపెన్ చేస్తారు. ఆ 10 రోజుల్లో ఎవరన్నా సరే, ఇండివిజువల్స్ కానీ కంపెనీలు కానీ వెళ్ళి ఏదైతే వైట్ మనీ అని మనకి చెప్పారో ఈ లా ద్వారా, సో వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ ఇచ్చి ఎవరన్నా కొనొచ్చు. అండ్ దీన్ని ఆ 10 రోజులు, అది కొన్న డేట్ నుంచి నెక్స్ట్ 15 రోజుల లోపల ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీకి ఇవ్వాలి. ఆ పొలిటికల్ పార్టీ ఎన్కాష్ చేసుకుంటుంది. సో ఒక రకంగా చూస్తే ఇది ఒక్కొక్క బేరర్ బాండ్ అంటారు. ఇప్పుడు మనకి కరెన్సీ ఏదైతే మనకి ఆర్బీఐ ఇష్యూ చేసిన తర్వాత అది మీకు ఎవరి దగ్గర ఉన్నా సరే దాని వాల్యూ అంతే. సో పెద్దగా ఇప్పుడు నా దగ్గర ఉన్న 100 రూపాయలు నేను మీకు ఇచ్చిన 100 రూపాయలే, మీరు తీసుకెళ్లి బ్యాంక్కి ఇచ్చిన 100 రూపాయలే. ఎందుకంటే ఆర్బీఐ దాన్ని బేరర్ బాండ్ అంటారు. అంటే దాన్ని నేను వ్యాలిడేట్ చేస్తున్నాను అని చెప్పి ఒక అప్రూవల్ ఇవ్వడం. సో ఇది భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉన్న ఒక హక్కు. బట్ ఈ చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఇది బేరర్ బాండ్స్ గా తీసుకురావడం కోసం 4 చట్టాలకి మార్పులు చేసి మరీ 2017లో దీన్ని తీసుకొచ్చారు. సో ఒక చాలా క్లియర్ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఎలా అన్నా సరే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒక సిస్టమ్ ని కుదిరినంత ఒపేక్ గా, ఎవరికి బయటికి ఏది కనిపించకుండా చేయాలి అనేది స్పష్టంగా మొదటి అడుగు నుంచి కూడా ఆ ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కి. సో ఇలా ప్రతి చోట కంపెనీస్ యాక్ట్ కి
వీటన్నిటికీ కూడా అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చి ఎవరన్నా సరే కొనొచ్చు. అండ్ మీరు మీ లాభాలు ఎంత, మీ కంపెనీ సైజ్ ఎంత అనేదంతా కూడా సంబంధం ఉండదు. సో ఈ చట్టం రాకముందు ఒక కంపెనీ కనుక ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ చేయాలంటే లాస్ట్ 3 సంవత్సరాల వార్షిక ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో దానిలోని 7.5% మాత్రమే డొనేట్ చేయడానికి అవకాశం ఉండేది. ఈ చట్టాన్ని తీసుకొచ్చి 100% కాదు, 1000% కాదు, ఎటువంటి లిమిట్ లేకుండా ఒక కంపెనీ డొనేట్ చేయొచ్చు. సో మనకి స్పష్టంగా అర్థం కావట్లేదు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు డొనేట్ ఎందుకు చేస్తారు? ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన పదం ఏంటంటే డొనేషన్. పొలిటికల్ పార్టీకి ఎవరైనా సరే డొనేషన్ ఎందుకు ఇస్తారు? ఒక అవసరం ఉంటే ఇస్తారు, లేదంటే అభిమానం ఉంటే ఇస్తారు. అభిమానం ఉంటే ఇచ్చేవాళ్ళు 100 రూపాయలు చేతిలో పెట్టుకుని 10 లక్షలు అయితే ఇవ్వలేరు కదా. సో అలా చేస్తున్నారు అంటేనే ఈ అన్ని డిఫరెంట్ స్టెప్స్ లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బేరర్ బాండ్స్ గా వీటిని ఇష్యూ చేయడం, 15 రోజుల లోపల వెన్కాష్ అవ్వకపోతే ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఫండ్ ఉంటుందో ప్రైమ్ రిలీఫ్ ఫండ్ కి ఇవి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. ఇది మళ్ళీ రిటర్న్ వెళ్ళడం కానీ, బ్యాంకుకి వెళ్ళడం కానీ ఇంకెవరికి వెళ్ళదు. సో ఆ తర్వాత ఇలా ఈ ప్రతి స్టెప్ లో కూడా ఎలా అన్నా సరే ట్రాన్స్పరెన్సీ ఉండకుండా చేయడానికి పూర్తి ప్రయత్నాలు ఈ విషయంలో జరిగాయి. గారు, సో ఇలా చూసుకుంటే ఇంకా మీరు చెప్పినట్టు ఇంకో 2-3 రోజుల్లో వచ్చే డీటెయిల్స్ చాలా షాకింగ్ వైబ్స్ ని కూడా ఇవ్వబోతున్నాయి అని కనిపిస్తుంది. అలాగే విశ్వనాథ్ గారు, ఇందులో ఐ థింక్ నేను ఒక ఆర్టికల్ చదివానండి, న్యూస్ లాండ్రీ వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా చూసింది ఏంటంటే ఒక ప్యాటర్న్ ని గమనించడం జరిగింది. ఏవైతే కంపెనీస్ మీద ఎప్పుడైతే ఈడీ రైట్స్ అయితే అవుతున్నాయో ఇమీడియట్ గా ఆ కంపెనీ నెక్స్ట్ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే గవర్నమెంట్ ఉందో దాంట్లో డొనేట్ చేయడం జరిగింది. అటు బీజేపీలోనే డొనేట్ చేయడం జరిగింది. సో దే హ్యావ్ కండక్టెడ్ థరో రీసెర్చ్ అనమాట. కండక్ట్ చేసి దాని తర్వాత ఈ డేటాని రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఈ అనాలిసిస్ చేశారు అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 కంపెనీస్ వరకు ఈడీ రైట్స్ అడిగాక దాని తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా ఎలక్టోరల్ బాండ్స్ లో డొనేషన్ ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీకి. సో అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే కనుక రాజకీయాలలో లైక్ ఇష్టమైన పార్టీకి డొనేట్ చేయడం ఒక విధంగా అది ఓకే, బట్ ఇది కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిల్ లాగా కూడా కనిపిస్తుంది. అంటే ఫోర్స్ చేసి కూడా డబ్బులు తీసుకోవడం ఇలాంటివి ఉన్నప్పుడు అంటే ఆ కంపెనీస్ కనుక వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో ఉన్నాయా? అంటే వాళ్ళు కూడా ఇలాంటి ఒక స్కామ్ ని, ఇలాంటి ఒక కరప్షన్ ని ఏం అంటే జస్ట్ సేవ్ దెమ్ సెల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద ఈడీ, వాళ్ళు బలైపోయారా? అంత పవర్ఫుల్ పీపుల్ కూడా బలైపోయారా ఈ గవర్నమెంట్ ముందు అన్నది ఒక క్వశ్చన్ గా మిగిలిపోయింది. దానికి మీ ఆన్సర్? సబిహా, ఇందాక భరద్వాజ్ చాలా మంది ప్రామినెంట్ పీపుల్ దీని వెనకాల ఉండేటటువంటి ఈ కేసు వెనక దీనికోసం కృషి చేసిన వాళ్ళ పేర్లు చెప్పారు. దీనికి వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళతో పాటు ఇంకొకరిని కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని బార్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన ఆదర్శ్ సి అగర్వాలా, ఈయన రాష్ట్రపతి గారికి ఒక లెటర్ ఇచ్చారు. ఏమనంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, దీని మీద ఏదైతే విచారం జరుగుతా ఉందో ఈ ఎలక్టోరల్ బాండ్స్ మీద, ఈ బాండ్స్ ని రిలీజ్ చేయాలి, డీటెయిల్స్ పెట్టాలి పబ్లిక్ డొమైన్ లో అని తీర్పు ఇచ్చిన తర్వాత దీనిపైన స్టే విధించమని చెప్పి రాష్ట్రపతి గారు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా అది చాలా గొడవలు జరుగుతాయి, ఇది జరగడానికి లేదు అని చెప్పి ఆయన లెటర్ రాయడం జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ద లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక స్టేట్ బ్యాంక్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రతి పాయింట్ లోనూ కూడా ఈ డేటాని ఇవ్వడానికి ఇష్టం లేనట్టుగానే కనబడింది ప్రతి పాయింట్ లో. అలాగే
రకరకాల బహానాలు, రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ముందుకు వచ్చాయి. సో అయినా సరే సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళేసరికి దీన్ని ఈ విధంగా వేరే విధంగా ఆపాలని చెప్పి బార్ అసోసియేషన్ నుండి లెటర్ రాయడం కూడా జరిగింది. సో మీరు దీన్ని అర్థం చేసుకుంటే ద లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇంత రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే నిజంగా ఇది బయటకు తెలియడం వల్ల పబ్లిక్ లో ఏదైనా అన్రెస్ట్ వస్తుందా, లేకపోతే ఏదైనా గొడవలు జరుగుతాయా, నేషనల్ సీక్రెటా, ఆర్మీకి సంబంధించిందా, ఇవేం కాదు కదా. దేశ ప్రయోజనాలు ఏం దెబ్బతినవు కదా. సో అయినా సరే దీనికి ఇంత రెసిస్టెన్స్ వచ్చింది అంటే దీని వెనకాల ఏదో జరిగింది అనేటటువంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అది ఏం జరిగింది అనేది మనకి ఆల్రెడీ చాలా మంది ఇండివిజువల్ జర్నలిస్ట్, తర్వాత సోషల్ యాక్టివిస్ట్ దీన్ని ఒక అగ్రిగేట్ రిపోర్ట్ ని మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ అది అనాథరైజ్డ్ గా అయినా సరే కొంత డేటాని అనలైజ్ చేసి వాటిని మ్యాచ్ చేసే దాంట్లో దాదాపు 80% వరకు సక్సెస్ అయ్యారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం అందుకే దీని వెనకాల ఉండేటటువంటి అంత రెసిస్టెన్స్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఏదో జరగకపోతే ఇంత రెసిస్టెన్స్ అయితే రాదు. ఇది జరిగిందని సోషల్ మీడియాలో ఏదైతే చెప్తున్నారో, రైడ్ గానీ, కాంట్రాక్ట్ గానీ, లేదంటే వేరే ఏదైనా కానీ, ఎక్స్ట్రాక్షన్ కానీ, ఏదైనా మీరు ఏమన్నా పేరు పెట్టండి దానికి, ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. సో ఇవేమన్నా కానీ ఇవన్నీ బయటపడతాయి అనే భయం అయితే ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలకి ఉంది. అందులోనూ ఎక్కువ బాండ్స్ పొందినటువంటి పొలిటికల్ పార్టీలకి అయితే ముందుగా ఉంది. సో దీనిపైన రెసిస్టెన్స్ జరుగుతుందని మనం ఖచ్చితంగా నమ్మచ్చు. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇది జనరల్ గా అంతకు ముందు లక్షల కోట్ల స్కామ్లు జరిగాయి కదా. ఇది చాలా చిన్న స్కామ్ వాటితో పోలిస్తే, ఒకవేళ స్కామ్ అయితే అని చెప్పి చాలా మంది కన్విన్స్ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మనకి సోషల్ మీడియాలో వినబడతా ఉన్నాయి. కానీ మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైదరాబాద్ లోనే మన బీజేపీ లీడర్ ఒక ఆయన బంగారు లక్ష్మణ్ అనే ఆయన యాక్చువల్ గా తన పదవిని కోల్పోయారు. ఎందుకు అంటే ఒక ఆయన దగ్గర నుంచి 5 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ తీసుకుంటూ ఆయన రికార్డెడ్ గా దొరకడం జరిగింది. ఆ పార్టీ ఫండ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన తన పదవిని కోల్పోయారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. జయలలిత మీద 5 కోట్లు కూడా కాదే, 5 లక్షలకే ఆయన 5 లక్షలు చిన్న అమౌంట్ కే ఒకనాడు బీజేపీలో అయితే పదవులు కోల్పోయేవాళ్ళు. ఆయన బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గా పనిచేసిన. అలాగే మనకి జయలలిత కేసు చూసుకున్నట్లయితే 66 కోట్లు అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. సో 16,000 కోట్లతో పోలిస్తే ఇవి రెండు, అంటే జయలలిత చనిపోయారు కానీ ఆవిడకి శిక్ష పడేది యాక్చువల్ గా ఆ విషయంలో. సో అవినీతి సైజుని బట్టి మనం ఎస్టిమేట్ చేయడం కన్నా అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ 2 ఇన్సిడెంట్స్ ని మనం ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ తో మనం పోల్చి చూసుకున్నట్లయితే జరుగుతూ ఉంది. సో ద సైజ్ మేబీ స్మాల్, లేదంటే ఇది పెద్ద, ఎక్కడైతే అన్ని చోట్ల అవినీతి ఉంది, ఇదేం అవినీతి ఏం పెద్దగా ఇది కాదు అనేటటువంటి వైరాగ్యానికి సంబంధించినటువంటి కన్క్లూజన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ ఉండే చిన్న ఆన్సర్ ఏంటంటే, సైజుని కాకుండా అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రమే మనం ప్రస్తావించాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పినాక దానిపైన వేరే బెంచ్ లేదు. ఇప్పుడు 5 బెంచ్ ఉంది, దానిపైన కాన్స్టిట్యూషనల్ బెంచ్ మాత్రమే ఉంటుంది జనరల్ గా. సో ఇంకా 8 మందితో ఉన్న బెంచ్ మాత్రమే ఉంటుంది. మరి దానిపైన అప్పీల్ చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. బట్ ఇదైతే భారతదేశంలో ఫైనల్ అథారిటీగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపైన అప్పీల్ లేదు, సుప్రీంకోర్టు తర్వాత మనం అప్పీల్ చేయాలంటే లేదు. సో
ఈ సుప్రీంకోర్టు ఇంత బాహటంగా ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పిన తర్వాత కూడా ఇదేమీ లేదు, ఇదేం పెద్ద విషయం కాదు అనేటటువంటి గంభీరత్వాన్ని బయటికి ప్రదర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అమాయకత్వానికి మనం జాలిపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నాను సబీహా, ఇవి అంటే మ్యాచ్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఆ నెంబర్లు వేరే దగ్గర ఉన్నాయి, యునిక్ నెంబర్ వేరే వేరే సెట్లలో పెట్టాం అనేటటువంటి బహానా ఏదైతే ఉందో సింపుల్ అకౌంట్స్ తెలిసిన వాళ్ళు కూడా దీన్ని నవ్వుతారు చూసి. ఎందుకు అంటే ఏదైనా బ్యాంకు తనకి డిపాజిట్ వస్తే డిపాజిట్ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఆ రికార్డ్ ని ఎలక్ట్రానిక్ గా మెయింటైన్ చేయాలి. లేకపోతే అది బ్లాక్ మనీ దాచుకునే దాన్ని ఏమంటారు కరేబియన్ ఐలాండ్స్ లోను వర్జిన్ ఐలాండ్స్ లో ఉండేటటువంటి సూట్ కేసు బ్యాంక్ లా అవుతుంది తప్ప అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పనిచేసేటటువంటి బ్యాంక్ గా అవదు. ఎలక్ట్రానిక్ రికార్డ్ మెయింటైన్ చేయలేదు అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఫండ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా అక్కడ నుండి ఇక్కడికి. సో ఇంత మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు జనరల్ గా ఈ సైజ్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో ఈ సైజ్ ఆఫ్ మనీకి సింపుల్ మొత్తం ట్రాన్సాక్షన్స్ ని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లో ఉండే ట్రాన్సాక్షన్స్ ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ చేసి సైజ్ ఆఫ్ మనీని కనుక మనం ఫిల్టర్ చేసి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ లోకి వెళ్ళాయని ఒక ఫిల్టర్ పెడితే, అంటే ఎస్పీఎల్ లాంటి సాఫ్ట్వేర్ లో అయితే 15 నిమిషాలు వచ్చేటటువంటి మ్యాచింగ్ ఇది నిజంగా చెప్పాలంటే. డిజిటల్ రికార్డ్ మెయింటైన్ చేయకుండా ట్రాన్స్ఫర్స్ మెయింటైన్ చేయకుండా ఉండే సిచ్యువేషన్ అయితే ఎస్బీఐ దగ్గర ఉండదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎస్బీఐ తన దగ్గర మనీ ఉంచుకోవడానికి లేదు కాబట్టి ఇక్కడ. ఒకవేళ ఎవరు క్లెయిమ్ చేయకపోతే పిఎం ఫండ్ కైనా వెళ్ళి ఉంటుంది యాక్చువల్ గా. సో పిఎం ఫండ్ కి వెళ్ళిన ట్రాన్స్ఫర్ కనబడుతుంది. దాంట్లో కూడా వచ్చాయి కదండి, పిఎం ఫండ్ కి ఇచ్చిన డబ్బుల్లో కూడా చాలా వరకు జస్ట్ అడ్వర్టైజింగ్ కి యూజ్ చేశారు, పార్టీ అడ్వర్టైజింగ్ కి అని చెప్పి కూడా మనకి రీసెంట్ గా అది మళ్ళీ ఒకటే పార్టీకి వెళ్ళిపోయినట్టు పిఎం రిలీఫ్ ఫండ్ కి వెళ్తాయి. సో ఇంత డేటా ఉందంటున్నారు మీరు. అడ్వర్టైజ్మెంట్ కోసం బీజేపీ పార్టీ సొంత ఖర్చుల కోసం వాడుకున్న ఒక సపరేట్ ట్రస్ట్ అని చెప్పి దాని వివరాలు కూడా బయటకు చెప్పమన్నారు కదా, అది పిఎం కేర్ ఫండ్. దాంట్లోకి వెళ్ళి ఉంటే ఇంకా అసలు మనం ఏం చేయగలిగే. అప్పుడు ఇప్పుడు మీరు విశ్వనాథ్ గారు మీరు ఎంత చెప్తున్నారు, ఎంత ఇది చిన్న స్కామ్ అని. అంటే మామూలుగానే స్కామ్ అంటేనే అంటే చూసి ఎవరన్నా మాట్లాడాల్సింది అదేముందిలే పెద్ద స్కామే కాదని చెప్పి ఇలా ఇంత బ్లైండెడ్ గా అంతే ఒక సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పాక కూడా ఎంత బ్లైండ్ గా ఫాలో అవుతున్నారు కదా జనాలు. అలాంటప్పుడు ఇదే కదండి, దీనికన్నా పెద్ద స్కామ్ వచ్చినా రేపు ఎలక్షన్స్ లో దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మీకు దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ అనిపిస్తుందా ఇప్పుడు రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో? మనకి అంతకు ముందు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సబీహా. ఇప్పుడు బోఫోర్స్ లాంటి కుంభకోణాలు జరిగినప్పుడు గానీ, లేదంటే కోల్గేట్ స్కామ్ అని ఒకటి గానీ, 2G స్పెక్ట్రమ్ గానీ, దీన్ని బేస్ చేసుకుని 2G స్పెక్ట్రమ్ గానీ ఇలాంటివన్నీ మనం చూసినట్లయితే వీటినన్నిటిని బేస్ చేసుకునే కదా అన్నా హజారే లాంటి పెద్ద మూమెంట్ రావటం, దానికి ధర్నాలు చేయటం, తర్వాత దానికి సపోర్టివ్ గా మీడియా కూడా చెప్పేది కదండి. కానీ అప్పట్లో మీడియా కూడా ఏదైతే స్కామ్ ఉంటుందో దాన్ని బాగా ఎక్స్పోజ్ చేయడానికి హెల్ప్ చేసేది. కానీ ఇప్పుడు మీరు చూస్తే న్యూస్ ఛానల్స్ లో ఎక్కడ ఈ ఎలక్టోరల్ బాండ్స్ గురించి పెద్దగా మాట్లాడింది విషయం ఏంటి అంటే, ఈ స్కామ్లు ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసిన స్కామ్స్ అన్ని కూడా ఏ పార్టీ అయితే చేసింది అని మనం ఆరోపిస్తున్నామో ఆ పార్టీ అధికారంలో ఉండగానే వాటి గురించి బయటికి రావడము, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు జైళ్లలో గడపడాలు, ఇవన్నీ కూడా ఆ పార్టీలు ఉన్నప్పుడే జరిగాయి. ప్రస్తుతం దేశంలో అనేది ఒక ముఖ్యమైన క్వశ్చన్. నారాయణరావు గారు మన స్టేట్ లో ఒక ప్రామినెంట్ ఫిల్మ్ మేకర్, ఆయనకి కోల్గేట్ స్కామ్ లో సంబంధం ఉంది అనేటటువంటి విషయంలో ఆమెకి సంబంధం, జిందల్ కాలేజ్ కి వీళ్ళకి సంబంధం ఉందని చెప్పి చాలా ఫేమస్ అవును. అవును. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ లో ఏ రాజాకి కనిమొల్లికి సంబంధం ఉందని ఆ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ రావటం,
దాని స్పెక్యులేషన్స్ ఉంది, ఆరోపణలు రావటం, దానికి తగ్గట్టు వాళ్ళు జైల్లో ఉండడం కూడా జరిగింది. ఫైనల్ గా ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఏ స్కామ్ అయినా సరే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టీవీలలో మీడియాలో దీని గురించి పెద్దగా రావట్లేదు, సోషల్ గా పెద్ద రెస్పాండ్ రాదేమో అనేటటువంటి అనుమానం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. వీటిలన్నిటికి అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు ఇది వరకు డిపెండెన్సీ టీవీ మీద ఉండేది, మీకు ఇప్పుడు ఆ రకంగా అయితే లేదు. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంతకన్నా ఎక్కువగా వైడర్ గా ఇప్పుడు డేటా మన ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతోంది ప్రతి ఒక్కరికి. అంటే మనకన్నా కూడా పల్లెటూరులో మాట్లాడుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా దీనికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఈ రోజున్న పరిస్థితుల్లో అని చెప్పి నేను ఖచ్చితంగా భావించగలను, బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా. సో హోప్ఫుల్లీ స్కామ్స్ అన్ని బయటకు వచ్చి దీని వెనకాల ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ ని డాట్స్ ని ఫిల్ చేసి దీనికి ఉన్నటువంటి సంబంధాలని వాటిని ఎస్టాబ్లిష్ చేసి సో కొంతవరకు ఏదైతే అనెథికల్ గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని రికవరీ చేసే అవకాశం ఉందో వాటిలన్నిటిని రికవరీ చేసే విధంగా ఉండేటట్టుగా చర్యలు ఉండాలని చెప్పి నేను ఐఎమ్ హోపింగ్ దట్. జనాలు ఇవి నిజంగా పట్టించుకుంటారా, అసలు పూర్తిగా మనకి అవకాశం ఉందా లేదా అనే ఒక నిరుత్సాహం వచ్చినప్పుడు దాన్ని మనం రెండు రకాలుగా చూడాల్సి వస్తుందండి. మొదటిది ఇందాక విశ్వనాథ్ గారు చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఎవరైతే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఉన్నారో ఆదేశ్ అగర్వాల్ గారు, ఆయన ప్రెసిడెంట్ కి లెటర్ రాసి ఇలా దీన్ని ఆపేయండి, పాపం అమాయకులైన కార్పొరేట్ వాళ్ళు, పాపం పెద్ద పెద్ద కోట్లున్న వీళ్ళందరూ ఇబ్బంది పడతారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు అని ఏదైతే లెటర్ రాశారో అది రాసిన తర్వాత 2 రోజులకి బార్ అసోసియేషన్ మళ్ళీ ఇంకొక లెటర్ రాసింది. అంటే ఎవరైతే ప్రెసిడెంట్ గా నేను వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాను అని లెటర్ రాసిన వ్యక్తికి ఆపోజిట్ గా ఇది బార్ అసోసియేషన్ స్టాన్స్ కాదు, కేవలం అడ్వకేట్ అగర్వాల్ గారి ఇండివిజువల్ స్టాన్స్ అని చెప్పి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓపెన్ గా వాళ్ళు మాట్లాడారు. ఈవెన్ జనాలలో కూడా ఎస్ ఇందాక మనం అనుకున్నట్టుగానే మీడియా ఏదైతే మిగతా విషయాలన్నీ అది అనంత్ అంబానీ పెళ్లి దగ్గర నుంచి మిసైల్స్ దాకా లేకపోతే పెట్రోల్ రేట్లు అని చెప్పి ఎలక్షన్, ఈవెన్ ఒక ఇంట్రెస్టింగ్ సైడ్ స్టోరీ చెప్పాలి. అదే మోడీ గారు యుక్రెయిన్ వార్ కూడా యుక్రెయిన్ రష్యా న్యూక్లియర్ అటాక్ చేయబోతుంటే మోదీని ఆపాడు అని చెప్పి హడావిడి చేసి ఈ న్యూస్ అన్నిటినీ మన మీద విసరడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే మీరు చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయారు. చెప్పండి. సీమా అంటే ఆమె పేరెంట్ పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చింది కదా. సీమా అంటే మీద ఒక రోజు స్టోరీ ఫేస్బుక్ లో సీమా అంటే సిఏని వెల్కమ్ చేస్తున్నాను అని చెప్పి సీమా బాబీ అంటే సో అదొక పెద్ద స్టోరీ ప్రైమ్ టైమ్ న్యూస్ లో చేశారు. ఎగ్జాక్ట్లీ సిఏ గురించి అదే టైంలో అనౌన్స్మెంట్, ఎలక్షన్స్ గురించి, ఈవెన్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా ఒక అగైన్ మోర్ ఆఫ్ ఏ హైపోథెటికల్ స్టోరీ. సో కొంచెం అలాగే తీసుకోండి. ఏదైతే ఈ కేసు ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన కేసు ఎస్బీఐ మేము ఇవ్వలేకపోతున్నాము అంటే దాని గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి 11th మార్చిన సుప్రీం కోర్టు వర్డిక్ట్ అనౌన్స్ చేస్తాం అనుకున్నప్పుడు వచ్చిన ఒక సడన్ న్యూస్ ఏంటి అంటే అరుణ్ గోయల్ మన ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సడన్ గా రాజీనామా చేశారు. ఇప్పుడు 9th మార్చిన. సో ఒక స్పెక్యులేటివ్ స్టోరీ, ఒక హైపోథెటికల్ స్టోరీ ఏంటి అంటే 10th మార్చిన ఎలక్షన్ షెడ్యూల్ ని రిలీజ్ చేసి ఒక రకమైన డిస్ట్రాక్షన్, 2 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని తీసుకొచ్చి దాన్ని ఒక కారణంగా కూడా చూపించి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా ఇది బయటికి తీసుకురాకూడదు అని ఒక ఆర్గ్యుమెంట్ చేద్దాము అన్న ఒక ప్రయత్నం జరిగింది అని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ ఉంది. మనకి దీని బేసిస్ లేదు కాబట్టి స్పెక్యులేషన్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. బట్ ఆ పరిస్థితుల్లో 10th మార్చిన ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసి డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకున్న టైంలో బహుశా అరుణ్ గోయల్ గారు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ 2026 or 7 లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ప్రమోట్ అవ్వాల్సిన వ్యక్తి. ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎటువంటి
కారణాలు చెప్పకుండా పర్సనల్ రీజన్స్, హెల్త్ రీజన్స్ అని చెప్పేసి సడన్ గా రెసిగ్నేషన్ పంపించేసి ప్రెసిడెంట్ కి, మీడియా ముందుకు రాలేదు, బయట ఎక్కడ ఇంకా ఆ తర్వాత ఆ డిస్కషన్ ఆయన మీడియా ముందుకు ఎక్కడికి రాలేదు. సో మనం ఊహించగలిగింది ఏంటి అంటే ఇలాంటి చరిత్రలో ఇప్పుడు ఎస్బీఐ పడిందనా? లేదు, ప్రెషర్ కాదు. ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. ఈయన కూడా అలాంటి అలా నిలిచిపోకూడదు అని ఏదో ఒక మూల ఆయన కాన్షియన్స్ కొంచెం ఆయన ఆపిల్లేమో అని నేను ఊహిస్తున్నాను. నేను పూర్తిగా నా ఊహాగాను. సో 9th మార్చిన ఆయన అనౌన్స్మెంట్ చేసేసారు. అప్పటికే 3 ఎలక్షన్ కమిషనర్లు ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ ఒకళ్ళు ముందు నుంచే రిజైన్ చేస్తున్నారు. ఈయన కూడా లేకపోవడంతో కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే మిగిలారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయకుండా ఈ డెసిషన్ వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా 11th మార్చిన అనుకున్నట్టుగానే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. 12th మార్చిన రిలీజ్ చేయమన్నారు. వాళ్ళు 13th 12th ఎలక్షన్ కమిషన్ పంపించేస్తే 14th ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చింది. దీని తర్వాత మనందరికీ తెలుసు నిన్న మనకి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. సో ఇలా కంప్లీట్ గా ఏ రకంగా అవకాశం దొరికితే ఆ రకంగా జనాలని ఇంకొక వైపుకి, అదిగో అటు పక్కన చూడు, ఇదిగో ఇటు పక్కన చూడు అని చెప్పి ఈ న్యూస్ చూపించకుండా ఉండడానికి మాక్సిమం ప్రయత్నిస్తున్నారు. బట్ అయినా సరే మనం ఏ రకంగానూ ఒక నిరుత్సాహపడాల్సిన అవసరం కానీ అంత అయిపోయిందా అని ఒక లేదు, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మనం ఎంత దీన్ని కాదనుకున్నా సరే ఈ రోజు మనం షో చేస్తున్నామంటే కూడా రీజన్ ఏంటంటే జనాల్లో చాలా ప్రతి కార్నర్ కి వెళ్ళిపోయిందని అర్థం. అయినప్పటికీ కొంతమంది దీన్ని ఇప్పటికీ కొన్ని రకాలుగా డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొంతమంది ప్రయత్నం ఏంటి అంటే ఏంటి ఒక బీజేపీ మాత్రమే తీసుకుంది. ఐ థింక్ నిర్మలా సీతారామన్ గారు అనుకుంటాను, ఆమె అనడం ఇంత మాకు వచ్చింది, మాకు మిగతా అంతా ఎటెళ్ళింది అనేది దాని గురించి ఏంటి అనే టైప్ లో ఇదంతా ట్రై చేశారు. ఇప్పుడు మనం ప్రతిపక్షాల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుండి మనకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి. మనం యాజ్ సిటిజన్స్ మనం ఓన్లీ పవర్ లో ఉన్న అన్ని పార్టీస్ ని, ఒక పర్టికులర్ పార్టీని కాకుండా అందరినీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే స్వచ్ఛందంగా మీరు ఎవరైతే మీకు డొనేషన్స్ వచ్చాయో మీకు తెలుసు, మీ దగ్గర లిస్ట్ ఉంది. సో ఏ కంపెనీల నుంచి వచ్చాయి అనేది మీరు స్వచ్ఛందంగా రిలీజ్ చేస్తే, ఇది ఇప్పుడు ఎస్బీఐ కనుక యూనిక్ నెంబర్లు ఇచ్చి ఒక 3-4 రోజులు డేటా అనలిస్ట్ అందరూ కష్టపడి వాటిని కోరిలేట్ చేసి ఇదంతా వచ్చే లోపల ఇస్తే జనాలకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు కనుక ఇవి చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఎందుకు చేయడం లేదు, సెంట్రల్ లో పవర్ లో ఉన్న బీజేపీ, ఎక్కువ రాష్ట్రాల్లో పవర్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయట్లేదు అనేది అడగడానికి ఇంకొక అవకాశం వస్తుంది. రాలేదా 10% అని చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళ నోళ్ళు ముంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే 3-4 రోజులు అవసరం లేదు భరద్వాజ్. ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు లంచ్ అవర్ లో ఒక రోజు పనిచేస్తే చాలు. ప్రస్తుతానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లో అయితే జనసేన పార్టీ, తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే, కర్ణాటకలో జేడిఎస్ అండ్ ఇంకొన్ని పార్టీలు మాత్రమే ప్రస్తుతానికి ఆ డేటాని స్వచ్ఛందంగా ఎలక్షన్ కమిషన్. సో మిగతా వాళ్ళకి అది బీఎస్పీ పార్టీకి అయితే అసలు డొనేషన్స్ రాలేదు కదండి పాపం. బీఎస్పీ వాళ్ళు ఒక అద్భుతమైన ఆర్గ్యుమెంట్ చెప్పారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు ఇచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, చాలా చిన్న చిన్న అమౌంట్స్ లో ఇస్తారు. సో మాకు తెలియదు, సో మాకు అలా వచ్చి మా ఆఫీస్ దగ్గర అలా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు మమ్మల్ని అభిమానించే వాళ్ళు. సో మాకు ఎవరు ఇచ్చారో మాకు తెలియదు. ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, వేరే పొలిటికల్ పార్టీస్ కూడా ఇలాంటి చట్టాలు, ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేశాయి. బీజేపీ ఇప్పుడున్న స్థాయిని దాటిపోయి మనం పూర్తిగా డెమోక్రసీ ఏమవుతుందనే భయపడే స్థాయిలో చేస్తుంది అనేదే పాయింట్ తప్ప, ఎలక్టోరల్ బాండ్స్ కంటే ముందు ఎలక్టోరల్ ట్రస్ట్ లో వచ్చాయి. సో 2013 లో యూపీఏ పవర్ లో ఉన్నప్పుడు. సో ఎలక్టోరల్ ట్రస్ట్లు కూడా ఒక రకమైన ఇదే సిస్టమ్. మీకు యునైటెడ్ స్టేట్స్ పాలిటిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి అక్కడ పొలిటికల్ యాక్షన్ కమిటీస్ అని ఉంటాయి. సో ప్యాక్స్ అంటారు. సో వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కోసం ఫండ్స్ ని గ్యాదర్ చేయడం, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ చేయడం, డొనేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తాయి.
సో ఆ కాన్సెప్ట్ లో ఎలక్టోరల్ ట్రస్ట్ అని చెప్పి 2013 లో తీసుకొచ్చారు. ఒక ఫండమెంటల్ తేడా ఏంటి అంటే ఏ కంపెనీలు ఇచ్చాయి, ఎంత ఇచ్చాయి, ఇదంతా కూడా చాలా ఓపెన్ ఇన్ఫర్మేషన్. సో మనం ఎన్ని అనుకున్నా కూడా యూపీఐ టైంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి వచ్చిన చట్టాల్లో కూడా ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే జనాలకి డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేది ఫండమెంటల్ అండి, చాలా చాలా కోర్. అవి ఎంత పవిత్రంగా ఎంత కరెక్ట్ గా జరిగితే డెమోక్రసీ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఎలక్షన్స్ కరెక్ట్ గా జరగడానికి ఒక ముఖ్యమైన బేసిస్ ఏంటి అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఓటు వేసే వ్యక్తికి. ఇప్పుడు మనందరికీ కూడా నెక్స్ట్ ఒక నెల 2 నెలల్లో మనందరం ఓటు వేయడానికి వెళ్తున్నాం. మనందరం ఆలోచించుకోవాల్సిన విషయాల్లో ఏ పార్టీకి వేస్తున్నాము, ఎవరికి వేస్తున్నాము అనేవి ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ మేనిఫెస్టోలు ఏంటి, ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ గుళ్ళు కట్టించారు, ఏమి ఇస్తామంటున్నారు, ఎవరితో యుద్ధం చేసామంటున్నారు, ఎవరి చెస్ట్ సైజ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్ ని మాక్సిమం నేను ఎవరికైతే ఓటు వేయబోతున్నానో అతను ఏ ఎఫిడవిట్ వేశారు, వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయి. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ లాంటి ఒక ఎంపీ మీద ఇలాంటి అలిగేషన్స్ ఉన్నాయి, అయినా సరే అలాంటి పర్సన్ కి వెళ్ళి ఓటు వేయడానికి రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎంత క్లియర్ గా ఎంత ఎక్కువ జనాలకి అవైలబుల్ ఉంటే వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి అంత బెటర్ స్కోప్ ఉంటుంది. సో దానికోసమే మనందరం కూడా ఖచ్చితంగా పనిచేయాలి. డెఫినెట్లీ. సో ఇదండి మన టాపిక్. లాస్ట్ లో ఒకే ఒక విషయం చెప్తా. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంటెక్స్ట్ మొత్తం ఈ ఎపిసోడ్ లో ఎలక్టోరల్ బాండ్స్ మాకొద్దు అని ప్రకటించిన పార్టీ ఇండియాలో ఒకటి ఉంది. ఎస్, అది సిపిఐఎం. అవుతారు కదండి అని చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళు ఆచరించారు కూడా, తీసుకోలేదు. ఆ లిస్ట్ మొత్తం మీద కంట్రోల్ కొట్టి కమ్యూనిస్ట్ అని కొట్టినా, సిపిఐ అని కొట్టినా కూడా మీకు ఎక్కడ ఒక స్మాలెస్ట్ బాండ్ ₹1000 అనుకుంటాను. సో ₹1000 కూడా ఎక్కడ వాళ్ళ ఎలక్టోరల్ బాండ్ తీసుకోలేదు. సో ఆ పరంగా వాళ్ళ కమిట్మెంట్ కి మనం ఒప్పుకోవాలి. సో అదండి ఈ రోజు మన టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్ గురించి. సో మనం ఇప్పుడు మన ఇంతసేపు జరిగిన డిస్కషన్ ప్రకారం మన భారతదేశం డెమోక్రసీ ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు. సో అది మనం దృష్టిలో ఉంచుకొని రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో మనం ఎవరికైతే ఓటేస్తామో ఆచితూచి అడిగేయాలి, ఆచితూచి మన ఓటు వెరీ వాల్యుబుల్ కాబట్టి వేయాలి అని చెప్పి భావిస్తున్నాము. సో దట్ వాజ్ ఎనీ లాస్ట్ కన్క్లూజన్? Definitely. Thank you for having me and be informed. కుదిరినంత తెలుసుకోండి. మీ ఓటు 5 సంవత్సరాలకు మాత్రం ఒక్కసారి వచ్చేది. సో తప్పకుండా ఓటు వేయండి. ఆ ఓటు వేసేది కూడా ఎమోషన్స్ కి పోయి ఈ అడ్వర్టైజ్మెంట్స్ లో మీ ఎమోషన్స్ ట్రిగర్ చేయడానికి, వేరే వాళ్ళతో మీకు గొడవలు పెట్టడానికి ఇలా ప్రయత్నించి వీటన్నిటికీ ఎఫెక్ట్ అవ్వకుండా ఆలోచించి ఏ పార్టీ కన్నా ఓటు వేయండి. సో మన ప్రేక్షకులందరినీ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పమనేది నేను ఒకటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Bharadwaj, and thank you so much, Vishwanath garu, for your valuable time and such a great discussion about electoral bonds. Next week మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.